ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నవరాత్రి 3వ రోజున మనం అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాము. అన్నపూర్ణాదేవికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం క్షీరాన్నము. అన్నపూర్ణాదేవి అంటే అన్న అంటే ఫుడ్, అలానే పూర్ణ అంటే కంప్లీట్నెస్. అమ్మ అన్నదాత్రిగా జగతికి ఆహారాన్ని అందిస్తారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నాన్ని ఎలా చేశానో చూసేద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ బియ్యం అనేవి తీసుకున్నాను. ఆ బియ్యాన్ని 2 సార్లు వాటర్ పోసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ వాటర్ అనేవి తీసేసుకోవాలి. క్షీరాన్నాన్ని మనం పాలతో ఉడికించుకోవాలి. అందుకని నీళ్ళతో కాకుండా బియ్యాన్ని పాలు పోసుకొని ఉడికించుకున్నాం. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల పాలు అనేవి పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. అన్నం ఉడికి 3 విజిల్స్ వచ్చేలోపు ఇంకో స్టవ్ మీద స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని కొన్ని జీడిపప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అలానే కొన్ని కిస్మిసెస్ వేసుకొని ఈ రెండింటిని ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకున్నాను. ఈ లోపు కుక్కర్ అనేవి 3 విజిల్స్ వచ్చేస్తాయి. స్టవ్ ఆపేసుకొని కుక్కర్ అనేది ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఆ అన్నాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అందులోకి మళ్ళీ 2 చిన్న గ్లాసుల పాలు అనేవి పోసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ క్షీరాన్నాన్ని మనం అచ్చగా పంచదారతో అయినా చేసుకోవచ్చు, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. నేను 2 మిక్స్ చేసి చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో 1/2 గ్లాస్ ఏమన్నా బెల్లం వేసుకున్నాను, 1/2 గ్లాస్ ఏమన్నా పంచదార వేసుకున్నాను. వేసుకొని మిక్స్ చేసుకొని 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అలానే చిటికెడు ఇలాచీ పౌడర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అనేది బాయిల్ చేసేసుకుంటే అంతే, ఎంతో అమృతమైన క్షీరాన్నం అనేది తయారైపోతుంది. ఈ క్షీరాన్నము అనేది పాలు, బియ్యం అలానే పంచదార లేదా చక్కెరతో కలిపి చేసే సింపుల్ స్వీట్. బట్ ఇది డివైన్ స్వీట్ కూడా. దీనిలో చాలా అర్థమే ఉంది. రైస్ అంటే అన్న సంపద. అందుకని ఈ నవరాత్రి 3వ రోజున అన్నపూర్ణాదేవికి ఈ ప్రసాదం అనేది మనం నివేదనగా పెడతాం. పాలు అంటే శుద్ధత మరియు దివ్యత. అందుకే పెద్దలు అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటూ ఉంటారు. ఇలా 3వ రోజు అన్నపూర్ణాదేవిని పూజించి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ క్షీర అన్నాన్ని నివేదనగా పెట్టడం వల్ల మన ఇళ్లలో శాంతి అలానే ఆరోగ్యం, సౌఖ్యం అన్నీ ఉంటాయి అని మనం నమ్ముతాము. మీ అందరి ఇళ్లలో కూడా అక్షయ అన్నం, ఆరోగ్యం, సౌఖ్యం ఇలా అన్నీ ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.